వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా జలదంకి గ్రామంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ అనేది పేరు కాదని, ప్రపంచమని, ఆ పేరు ఒక సంచలనమని, తెలుగువాడి విశ్వరూపం ఎన్టీఆర్ అని వారు కొనియాడారు. సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతంపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని వారు పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పులిగుంట మధుమోహన్ రెడ్డి, మండల కంచర్ల వినోద్ నాయుడు, బీజేపీ మండల అధ్యక్షులు ముడి కిషోర్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు తోటా మురళి, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఒంటేరు జయచంద్రారెడ్డి, పంచాయతీ వైస్ సర్పంచ్ కూరపాటి మాల్కొండారెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమలారెడ్డి, దగ్గుమాటి మాల్యాద్రి రెడ్డి, రైతు విభాగ అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డి, పచ్చపెంచల నాయుడు, కర్రావుల అప్పలనాయుడు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డే శ్రీనాథ్ రెడ్డి, ఐటీడీపీ మండల అధ్యక్షులు ఏగూరి రఘు, జాజుల శివరామయ్య, సింగమనేని మనోజ్ కుమార్ యాదవ్, మస్తాన్ రెడ్డి, ఒంగోలు మదన్, గుర్రం ప్రవీణ్, ఇంతా సుబ్బారెడ్డి, పులిగుంట మహేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు వంటేరు రాకేష్ రెడ్డి, కూరపాటి దయాకర్ రెడ్డి, మట్టెపు కొండలరావు, గోపన్నపాలెం టీడీపీ నాయకులు పొంగు మాల్యాద్రి, జనసేన నాయకులు రమేష్, రామూర్తి, సుధీర్ బాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు కూడా కూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో పక్కా గృహాలు ఏర్పాటు చేశాడు. ₹2 కిలోపీ ఇచ్చాడు. అవన్నీ ఈరోజు రామారావు గారు పెట్టిన పథకాలు అంటే రామారావు గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి తెలియజేసుకున్నాం. ఈరోజు మన మండలం సస్యశ్యామలంగా నీటి వనరులు కలిగి నీరు బారి వర్గంలో ఉత్తర కాలువ అనేది ఒకటి గుట్టుబాటు, అలాగే కావేరి కాలువ ఏర్పడింది. ఈరోజు చెన్నై కూడా మనం ఎన్టీ రామారావు గారు ఆ రోజు సోమశీల్ డ్యామ్ కట్టేటప్పుడు కూడా వాళ్ళకి డ్యామ్ నుంచి 5 TMC నీళ్లు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేసి దాంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి మనందరికి కూడా ఈరోజు నీళ్లు బాధించే అవకాశం ఇచ్చిన మహానేత ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కోసం పిలుపు మేరకు వచ్చినటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నందమూరి అభిమానులకు, జనసేన అభిమానులకు, బీజేపీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి అందరికీ ఫోన్ చేసి పిలవంగానే ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మళ్ళా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నాకు ఓటు వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి తప్ప, అంటే సైకిల్ గుర్తున్నప్పుడు పార్టీకి తప్పక రెండో పార్టీకి ఓటే లేదు. ఆ అభిమానం లేకపోతే జలదంకిలో దగ్గమాటి దశరామరెడ్డి గారి ఆశీస్సులు, అలాగే గుట్టపాటి కొండపనాయుడు గారి ఆశీస్సులు, నందమూరి తారక రామారావు గారి పైలోకంలో వీళ్ళు ముగ్గురు ఎక్కడున్నా వాళ్ళ ముగ్గురు ఆశీస్సులతోనూ ఈరోజు మీ అందరి ముందర మాట్లాడే అవకాశం వచ్చిందంటే అది వాళ్ళ గొప్పతనం చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకోండి. ఎందుకంటే నేను గుట్టపాటి కొండపనాయుడు గారి దగ్గర పోయినప్పుడు అభయాభయాన్ని పిలిచి ఆదరించి తప్ప తెలిసి నాకు 1988లో ఈ బల్లెంకులో ఒక ఫెస్టివల్ చైర్మన్గా వచ్చాడు గుట్టపాటి కొండపనాయుడు గారు. ఈ రోజు కూడా ఆయన కాడ కొన్ని మాట్లాడినప్పుడు కొంతమంది దగ్గర నేను ఎన్నో అవమానాలు పడబడ్డా. కొండపనాయుడు గారికి ప్రస్తాపన చేస్తున్నామని అవన్నీ నేను ఎప్పుడూ లెక్క చేయలేదు. మరొక నిబద్ధతతో ముందుకు పోయాం కాబట్టి ఆ నిబద్ధత ఈరోజు మీ అందరి ఆశీస్సులతో నిలబడి మాట్లాడగలిగా. అంతవరకు రాజకీయం పక్కన పెట్టేద్దాం. మన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు.
మన మిత్రులు పెంచల నాయుడు గారు ఒక మాట చెప్పారు. దానికి కూడా ఎన్టీ రామారావు గారికి జరిగిన అన్యాయం కాడికి మనకి ఎక్కువ జరగల. ఎన్టీ రామారావు గారు ఆరోగ్యం బాగలేక అమెరికా పోయి నెల రోజులుంటే నెల రోజుల లోపల ఆయన ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజానికి నిలబెట్టినారు. అలాంటి అవమానం కాడికి మనకేం జరగవు. అలాంటి కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు. మనం అందరం కూడా వీటన్నింటినీ అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. కానీ ఎన్టీ రామారావు గారు ఆ రోజు అధికారం పోయిందనే ఇంటికాడ ఉండలేదు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మొత్తం, అంటే ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగి మళ్ళా 85లో మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా శ్రమించాడు. మనం కూడా పార్టీ కోసం మనం అందరం కూడా మాత్రం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ 85లో రామారావు గారు మండల వ్యవస్థ చేసుకొచ్చాడు. ఈ రోజు ఇంతకుముందు గతంలో మనం ఏదన్నా ఒక సమస్య ఉంది చెప్పుకోవాలంటే కావలకు పోయి కావలిలో సమితి ఆఫీసులో చెప్పుకోవాలి. రామారావు గారు వచ్చిన తర్వాత 85లో మండల వ్యవస్థ పెట్టాడు. మున్సిపల్ వ్యవస్థను రద్దు చేశాడు. ఈ రోజు ఒక్కొక్క అవ్వాతాత వితంతువులు వికలాంగులు పెన్షన్ తీసుకున్న పెన్షన్ ని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో స్టార్ట్ చేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలు చేశాడు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ లో 200 చేసింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 4,000 రూపాయలు తీసుకొచ్చాడంటే అది ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకమే. ఈ రోజు పక్కా గృహాలు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, సోదరులు, మిత్రులు శ్రీ పూనూరు భాస్కర్ గారికి, సభాస్థలి అధ్యక్షులు గౌరవనీయులు సోదరులు శ్రీ పులిగుంట మధుమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మండలాధీశులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దగ్గుబాటి మాలతి రెడ్డి గారికి, మాజీ తెలుగుదేశం పార్టీ ఎంపీపీ గారు శ్రీ ముదినాయుడు గారికి, అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి నాయకులకు మరియు ఈ అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని జలదంకి మండలం నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరియు నందమూరి వంశాభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వహించి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా 6 కోట్ల ఆంధ్రుల అభిమాన నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించిన రథసారథి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావటం, ఆర్టీసీ ఉద్యోగం దగ్గర నుంచి, బ్యాంకు ఉద్యోగం దగ్గర నుంచి, ఇరిగేషన్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించి ఎమ్మెల్యేగా ఫ్రీగా వారికి టికెట్లు ఇచ్చి వాళ్ళని శాసనసభ ద్వారా ఎన్నిక చేసి మంత్రులుగా, మినిస్టర్లుగా, ఎమ్మెల్సీగా తయారు చేసినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుడు వంటి ఒక సిద్ధాంతం బట్టి పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు అనంతరి కాలంలోనే పేద ప్రజలకు ఆయన చెప్పినట్లుగా కిలో బియ్యం 2 రూపాయల పథకం పెట్టి, అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేద ప్రజలకు దగ్గరై ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా తీసుకున్న వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు రాష్ట్రాన్ని మీరు అధిష్టాన రూపంలో మీరే ఉండి ఆ కార్యకర్తలకి, ఆ నాయకులకి న్యాయం చేస్తామని పదే ఈ యొక్క అన్న నందమూరి తారక సమావేశం దగ్గర నేను మీకు వినియోగించుకున్నాను సార్. దయచేసి అటువంటి నాయకులకి న్యాయం చేస్తారని పదే మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఉండి మీ అందరికీ నా యొక్క సమావేశం నుంచి చేతులు వహించి నమస్కరిస్తూ వహించుకున్నాను. థ్యాంక్ యూ. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కాకల సురేష్ గారి నాయకత్వం, కాకల సురేష్ గారి నాయకత్వం. జై హింద్. తారీఖున ముఖ్యమంత్రి
9 మాసాల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చిన గనుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక నందమూరి తారక రామారావు తప్ప ఈ దేశంలో మరొకరు లేరు. అటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి అనేక అవమానాలు ఆటపోట్లు జరిగినప్పుడు ఆయన ఓర్చుకునే ఉన్నంటి విషయాన్ని నువ్వు ఆదర్శంగా తీసుకుంటావని చేస్తావని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఈ రాజకీయ సంక్షోభాలను రావడమే ఈ సహజం. రాజకీయాల్లోనూ సంక్షోభాలను అధిగమించినవాడు లీడర్ అవుతాడు. రెండో విషయం, పింఛనాయుడు అందరం కలిసి చేశాము. అందరం కలిసి చేసినందువల్ల ఈ రోజు ఈ జలదంకి మండలంలో రకరకాల ఆటుపోట్లు ఎదుర్కొని 8,000 చిల్లర మెజార్టీని తగ్గించుకొచ్చాము. నిజమే నువ్వు చెప్పింది, అధికారం లేనప్పుడు అనేక కేసులు పెట్టించుకున్నాము, అనేక ఘోషణలు పెట్టాము. వీటన్నిటి కూడా అనిపించుకున్నాడు అన్నాడు ఎప్పుడు చెడిపోయాడు. కొంతమంది ఈ విధమైన దుష్ట ప్రచారం ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు క్రియేట్ చేసి చూపించేదానికి కూడా చాలా మంది సాహసోపేతంగా ఈ మధ్యకాలంలో చేశారు నాయన. వాటన్నిటికీ ఉనికి పడితే పోతే మనం ముందుకు పోలేము. దైవం అనేవాడు ఒకడు ఉంటాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఏ రోజుకి, ఏ కాలానికి, ఏ నిమిషానికి ఏం జరగాలని జరిగింది. దయచేసి నువ్వు బాధలన్నీ కూడా దిగమింగి పార్టీ అభివృద్ధికి అన్నింటిలో కూడా నువ్వు ముందుండి నడిచేదానికి మేమిద్దరం కూడా నువ్వు ప్రత్యేకంగా మా ఇద్దరు పేర్లు వచ్చింది కాబట్టి మా ఇద్దరిలో ఎవరివి నీకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము కూడా ఈ సభలో నువ్వు అడిగినావు కాబట్టి ఈ సభలోనే నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన మండల పార్టీ అధ్యక్షుడు మొదలెడ్డి గారికి ఉంది. కానీ నేనే చెప్తున్నాను, దయచేసి ఏమైనా తీసేసుకొని ముందు కూడా నువ్వు యాజిటీజ్గా గతంలో ఎట్లా పనిచేసావో అలా పనిచేసేదానికి మా వంతు సహాయ సహకారాలు ఈ మండల పార్టీ తరఫు కాదు, తెలుగుదేశం మండల పార్టీలో ఉన్న 17 పంచాయతీ నాయకులు అందరం కూడా నీకు ఎక్కడ కూడా మేము వేరే విధంగా చూడలేదు, చూడబోము. నువ్వు యాజిటీజ్గా గతంలాగే కొనసాగించేదానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తూ ఈ సభను ఉద్దేశించి మన మొదలెడ్డి గారు రాత్రి మారకుండా నిద్రపోయిన లేదు మాకు తెలియదు, కానీ తెల్లవారులు అందరికీ ఫోన్లు చేసి అందరూ కూడా పెద్దలు మండలాధ్యక్షులు మొదరెడ్డి గారికి, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ఇతర మండలాధ్యక్షులు జనతా పార్టీ ముద్కిషోర్ రెడ్డి గారికి, తర్వాత జనసేన మండలాధ్యక్షులు మురళన్నకి నా యొక్క అభినందనలు. ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో 29వ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి కోసం ఇక్కడ రావడం జరిగింది. నిజంగా రవివర్మ అనే వ్యక్తి ఒక దేవుడు బొమ్మలు ఎలా ఉంటాడో ఇందాక మన కార్యకర్త ఒక ఆయన చెప్పారు. ఒక దేవుడు బొమ్మలు ఎలా ఉంటాయో ఒక బొమ్మ తీసి చూపించింది రవివర్మ అయితే, కానీ దాన్ని ఆ వేషం కట్టి దేవుడు ఎలా ఉంటాడని చూపించిన వ్యక్తి నిజంగా ఈ రోజు కూడా మనకు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారే. ఆ సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా రాజకీయ పార్టీలు పెట్టి కార్యకర్తలతో కూడిన పార్టీ నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రాముడు ఎలా ఉంటాడో, కృష్ణుడు ఎలా ఉంటాడో మనకు ఎవరికి తెలియదు. రాముడు అన్న, కృష్ణుడు అన్న నందమూరి తారక రామారావు గారి రూపమే మనకు కనిపిస్తుంది. పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే అధికారంలోనికి వచ్చి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారు ఎన్నో సంక్షేమ పథకాలు, కిలో బియ్యం, రేషన్ బియ్యం అయితేవి, మధ్యాహ్నం అన్న పథకం అయితేవి, పక్కా గృహాలు అయితేవి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అయితేవి, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలుగు జాతి ఉన్నంత వరకు ప్రతి తెలుగువాడి గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అన్నగారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్న ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అదేవిధంగా వృత్తులతో పాటు రాజకీయంలో కూడా మన వాళ్ళు ముందుండి
మన సొసైటీకి ఉపయోగకరంగా ఉండాలని ఆయన ప్రజల్ని తీసినటువంటి ఇది చాలా గొప్పది. అదేవిధంగా పెద్ద ప్రతి ఒక్కరికి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఓటు హక్కును కల్పించి ఈ రోజు మన డిప్యూటీ సీఎం గారు డోలు పక్కన పెట్టేసి రోడ్ల నిర్మాణం ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఆయన ఆ రోజు ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించి అనేక విధాలుగా ఆదుకున్నారు. ప్రజలు ఎంతో మంది దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి ఆ రోజు గిరిజన ఎస్సీ అందరినీ కూడా ఆయనకి ఓటు హక్కు కల్పించి ఆయన చాలా ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సీనియర్ ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం నిజంగా సంతోషకరమని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాలాంటి యువతను కూడా ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ ఒక చిన్న విన్నపాన్ని నిర్మించుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ సమావేశం ఏమిటంటే ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా మనం సమావేశమయ్యాం. ఆయన ఆ రోజు వేసిన విత్తనమే ఈరోజు మహావృక్షమై ఆ చెట్టు కింద మేము ఈ విధంగా మన సమావేశాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ ఆ రోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ అన్నీ ఈరోజు ప్రతి పేదవాడికి అందడం జరుగుతుంది. కావున జోహార్ ఎన్టీఆర్. జల్లంక మండల హెడ్ క్వార్టర్లో మండల కన్వీనరు ఇంకా తెలుగుదేశం ఇటీవల కొత్తగా వచ్చిన నాయకులు ఈ కూటమి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఆనాడు 1982లో పార్టీ స్థాపించి 1983లో జెండా ఆవిష్కరణ చేసిన శ్రీ విశాలాంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులైన నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి తిరుగులేని మెజార్టీతో విశాలాంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా వెలిగి పార్టీను అతి ఒక్క పెద్ద ప్రతిష్టాపదంగా నిర్మాణం చేసిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన 29వ వర్ధంతి ఈ వెనుకబడిన తెలంగాణలో కూటమి కార్యకర్తల సమక్షంలో ఈరోజు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి 29వ వర్ధంతి జరుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తల్లింగి మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు మధురెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన కూటమి నాయకులందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామారావు పెద్ద ఆయన గురించి చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు. మనం కూడా ఆయన ఆశయ బాటలో చేసి ఇటు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో, కావలి శాసనసభ్యులు తల్లింగి మండల వాసి కాబట్టి ఆయన కావ్య కృష్ణారెడ్డి గారు వాళ్ళ సూచనలతో ఈ యొక్క తల్లింగి మండలాన్ని మంచి అభివృద్ధి బాటలో అందరం కలిసికట్టుగా నడిపించాలని ఆశిస్తూ జై హింద్, జై చంద్రబాబు గారు, జోహార్ ఎన్టీ రామారావు. పూనూరు భాస్కర్ రెడ్డి గారికి, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పులగొండ మధుమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు మురళి గారికి నా ధన్యవాదాలు. ఈ 29వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన కూటమి నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు నాలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో మాట్లాడగలుగుతున్నారంటే ఆ మహానుభావుడు యొక్క పార్టీ స్థాపించిన అలాంటి వాళ్ళకి గౌరవం దక్కించినందుకే నేను ఇలా ఇక్కడ గౌరవంగా మాట్లాడగలుగుతున్నాను. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన నా యొక్క పార్టీ దేవుడుకు నా హృదయపూర్వక అభినందనలు. అందరూ అన్ని మాట్లాడారు కనుక అందరూ శ్లోకం చెప్పి నేను ముగించుకుంటా. జోహార్ ఎన్టీఆర్, అందుకు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఓకే, థ్యాంక్ యూ. యూఎంసీని పిలిచి ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తనని ఎంత అవుతుంది, ఏ విధంగా దాన్ని కాలువని సర్వే చేయించి మీరు దాన్ని చేయమని చెప్పిన వెంటనే అది కలిగిరికి వచ్చేసి పిల్లపనాయుడు గారు ఒక ఇంజనీర్ తీసుకొచ్చి సర్వే కూడా 10 కిలోమీటర్లు సర్వే చేశారు.
ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ కాలం విషయం పట్టించుకోలేదు. మళ్ళా తెలుగుదేశం పార్టీ 94లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఎక్కిన తర్వాత మళ్ళీ ఆయన సదస్సును తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన కూడా పదవి పోవడం జరిగింది, ఆయన చనిపోయారు. అలాగే మన మాజీ శాసకుడు గుడిపాటి పొలపనాయుడు గారు కూడా అదే టైంలో చనిపోవడం జరిగింది. ఆయన గుర్తుగా ఆ సంవత్సర ఉత్సవాలకి 29వ వర్ధంతికి ఇచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశంలో దళితులను గుర్తించి మొట్టమొదటిసారిగా వారికి కొన్ని సీట్లు కేటాయించి రాజకీయ భిక్ష పెట్టింది మన నందమూరి తారక రామారావు గారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్క దళితులు గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ఇతరితర కాలంలో కానీ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ దళితుల పక్షాన పార్టీని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గారి వర్ధంతికి వచ్చేసినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎల్లకాలం 15 ఏళ్ల పాటు ఉండాలని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో దానికి కట్టుబడి అందరూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే ఫ్రెండ్షిప్గా ఉన్నారో మన నియోజకవర్గంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన రాష్ట్రంలో మంచి పరిపాలన తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని శాశ్వతంగా ఇదే విధంగా కొనసాగించాలని మన నాయకులందరూ దానికి కట్టుబడి చిన్న చిన్న పొరపాట్లు వచ్చినా కానీ పెద్దలు దాన్ని స్వీకరించి అన్ని విధాలుగా న్యాయం చేసి మన ఈ కూటమి ప్రభుత్వాన్ని విజయవంతంగా మరిన్ని కాలాలు ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 1982లో పార్టీ పెట్టి 83లో ముఖ్యమంత్రి అయిన చరిత్ర సృష్టించిన ఎన్టీ రామారావు గారికి ధన్యవాదములు. ఎన్టీఆర్ అమర్ హై. అభిమానులకు ఎక్కువగా నా నమస్కారాలు. ఎందువల్లంటే ఎన్టీఆర్ గారు చేసింది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఫస్ట్లో స్టార్టింగ్లో ఆయన పేదలందరికీ అందాలని 2 రూపాయల బియ్యం పెట్టిన గంట కూడా ఎన్టీఆర్దేను. అలాగే ఇంతకుముందు నాకు తెలిసిన ఎవరో పెద్దవాళ్ళు కూడా నాకు కొంచెం చెప్తా ఉంటున్నాను. అప్పుడు ఇందిరాగాంధీ ఒక ఎన్టీఆర్ని ఢిల్లీలోనే గుర్తించిన వ్యక్తి కూడా ఒక ఎన్టీఆర్ఏ. మనం అందరం గర్వపడవలసిందిగా కోరుకుంటూ ఎన్టీఆర్కి నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, ఏదికి రాజకృష్ణ మదిరెడ్డి కన్వీనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ జోహార్. ఉన్నా కూడా ఎన్టీఆర్ గారి పేరు ఇప్పటికే ఉంటుందంటే ఆయన చేసిన సినిమాలకు కావచ్చు. తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రంలో నాకు పెద్దలు చెప్పినట్టు తమిళనాడు, ఈ ఆంధ్రప్రదేశ్ మధ్య వ్యత్యాసం చాలా ఉండేది. గతంలో ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు నేను అక్కడ చాలామంది అడిగితే తెలుగు అంటే అర్థం కాదు, ఎవరు మద్రాసి వాళ్ళ అంటారు. దాన్ని ఇప్పటికి మనకు ఆంధ్రాగా మన పేరు పూర్తిగా మన అందరం కూడా ఒక గుర్తింపు వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు, తర్వాత ఎన్టీఆర్ గారు క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజల్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వర్ధంతి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే స్ఫూర్తితో మన నందమూరి రామారావు గారు మాటలో చాలా ఈరోజు నివాళులు అర్పించుకోవడం చాలా గొప్ప విశేషంగా 29వ వర్ధంతి విశేషంగా వచ్చిన జనాలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటూ పార్టీ స్థాపించిన మొట్టమొదటిలోనే అప్పట్లో ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ రాజ్యసభ సీట్ ఇస్తా అని చెప్పిన ప్రలోభానికి తలొగ్గకుండా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఎక్కడ ఆగకూడదనే నిదానంతో పార్టీని స్థాపించి ముందుకు తీసుకెళ్లి
ప్రజల్లోకి విస్తృతంగా పర్యటించి ఇది శ్రమించిన జీవుల్లోంచి వచ్చిందని, చెమటలోంచి వచ్చిందని చెప్పి, కష్టజీవుల్లోని రక్తంలోంచి వచ్చిందని, కరిగిన కండరాల్లోంచి వచ్చిందని చెప్పి ఇలా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం తీసుకొచ్చి మన దేశంలోనే చరిత్ర సృష్టించిన అప్పటిదాకా గుత్తేదారుల ఇదిలో ఉన్న మన ఆ ప్రదేశానికి మళ్ళీ తిరిగి తెలుగువాడి ఖ్యాతి చాటి చెప్పి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ అనే నినాదంతో పలు సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా చాలా మహిళలకైతే సమాన హక్కుని కానీ ఇలా చాలా కొత్త కొత్త పథకాలు మండలి సభ్యత్వాలు తీసుకురావడం కానీ ఇలా చాలా కొత్త కొత్త విధానాలతో కొత్త కొత్త సంక్షేమాలతో మన మెరుగైన జీవన ప్రయాణానికి ఉపయోగపడిన మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.